హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆల్రెడీ తమ్మనేలు చూసుంటారు కదండి. స్పెషల్ వంకాయ శివంగి పులుసు. మా అత్త ఒకరోజు ఫోన్ చేసిన తర్వాత ఏమి ఇన్ని చేస్తున్నావు కదా, నా స్పెషల్ ఎప్పుడు చేయవా అని అడిగింది. తన ప్రాసెస్ అంతా చెప్పింది. సో నేనైతే ఈరోజు ఆ శివంగి పులుసు అయితే చేస్తున్నానండి. తను 3-4 స్టైల్స్ అయితే చెప్పింది. నేను అందులో ఈసారి ఒక స్టైల్ అయితే ఫాలో అవుతున్నాను. సో ఎలా చేస్తారో నాతో పాటు చూసేద్దరు, వచ్చేసేయండి. ఈ శివంగి పులుసుకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి, అన్నీ ఇంట్లో ఉండేవే. కాకపోతే ఉల్లి వెల్లుల్లి మసాలాలు అవేమి పడవండి, టమాటా కూడా అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే పప్పు దినుసులతోటి ఈ పులుసు చేసుకుంటాము. సో ముందుగా వంకాయలు యాక్చువల్గా నాకు ఎంత వెతికినా ఈ వంకాయలే దొరికే కానండి. ఇంకా రౌండ్గా చిన్న ఉంటాయి చూడండి, ఆ వంకాయలు అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది పులుసు. అండ్ మనం ఈ శివంగి పులుసులో కావాల్సిన పౌడర్ అంటే వేసుకోవడానికి జల్లుకోవడానికి కావాల్సిన పౌడర్కి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నూలుపప్పు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి అంటే కొబ్బరి ముక్కలు, అలాగే పల్లీలు. ఇవి మనం అన్నీ కలిపి వేయించుకొని పౌడర్ చేసుకోవడానికి. అలాగే పులుసుకు కావాల్సినంత చింతపండు, పులుసుల్లోకి ఎప్పుడూ ఉండే కొంచెం బెల్లం అనమాట. అస్సలు నచ్చదు అనుకున్న వాళ్ళు తీపి స్కిప్ చేసేయచ్చు. బట్ పులుసుల్లోకి బెల్లం పౌడరు, బెల్లం తురుము, బెల్లం ముక్క ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇక మన పోపుకి కావాల్సిన ఆయిల్, లైట్గా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. సో ముందే వంకాయలు తరిగేసుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి ఇది మనం లాస్ట్లో తరుక్కుందాము. సో ముందు ఈ శివంగి పులుసుకు కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా మూకుడు వేడి చేసుకొని అది వేడెక్కిన తర్వాత మొదటిగా మనకు టైం పట్టేది వేచడానికి పల్లీలండి. సో అందుకని ముందుగా పల్లీలు వేసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇంక ఇక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ మొత్తం అంతా ఈక్వల్ కలర్లో అన్ని చక్కగా మంచిగా వేగే వరకు వేచుకుంటూ ఉండాలండి. సో పల్లీలు కొంచెం వేగాక శనగపప్పు, మినప్పప్పు వేసి మళ్ళీ ఇవి కూడా కొంచెం రంగు మారే వరకు వేచుకోవాలండి. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే వేచుకోండి, హైలో పెట్టియొద్దు. సో అది కొంచెం వేగాక ధనియాలు, ఇవి కూడా కొంచెం కలర్ మారేదాకా వేచుకోవాలి. సో ఆ తర్వాత జీలకర్ర, మెంతులు. సో మెంతులు లైట్గా కలర్ మారాలండి. ఇది కూడా ఏమీ మాడబెట్టద్దు, జస్ట్ మెంతులు కలర్ మారింది అని అంటే మన జీలకర్ర కూడా వేగిపోయినట్టు అర్థం అన్నమాట. సో అవి అయ్యాక ఆవాలు, అవి కొంచెం చిట్పట్లు ఆడాలండి, అంతవరకు కొంచెం కలిపి వేసుకోవాలి. చూసారుగా 1 by 1 ఇలా వేసుకుంటే మీకు అన్నీ కలిపి ఒకటే కలర్లో ఉంటాయండి. లేదు అన్నీ కలిపి వేసేసామనుకోండి పల్లి వేగదు, త్వరగా జీలకర్ర వేడైపోతుంది, ఇలాగనమాట. సో మనకున్న ఇంగ్రీడియంట్స్లో ఏది త్వరగా వేగుతుంది, ఏది లేటుగా వేగుతుంది అనేది బట్టి ఒకటి వేసుకోవాలండి. చూసారుగా ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత మనకి నూలుపప్పు అండి. ఎందుకంటే నూలుపప్పు ముందుగా వేసేస్తే నల్లగా అయిపోతుంది, అందుకోసం చక్కగా నూలుపప్పు లాస్ట్లో ఇంకా మనం వేసుకొని మరొకసారి అన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి. సో అది వేగిన తర్వాత కొబ్బరి ముక్కలండి, ఇది కూడా కలిపి వేయించుకోవాలి మనం. జస్ట్ లైట్గా కలర్ మారితే చాలు, పెద్దగా ఈ కొబ్బరి ముక్కలకి ఏమీ అంత అవసరం లేదు. అండ్ నేను ఇవన్నీ చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్ తోటి అంటే క్వాంటిటీతో చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుందాంలే పౌడర్ అని ఉద్దేశంలోని లేదు. టైం అంటే నేను ఇలాంటివన్నీ వీకెండ్సే ఎక్కువ చేస్తానండి, సో దట్ నాకు యాంపుల్ టైం ఉంటుంది. లేదు వీక్ డేస్లో కూడా చేసుకోవాలి, మనకు కొంచెం షార్టేజ్ ఆఫ్ టైం ఉంది అని అంటే ఇప్పుడు వేసినవన్నీ క్వాంటిటీ ఎక్కువగా చేసుకొని వేసుకుంటే పౌడర్ ఒకవేళ చేసుకుందే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు ఇంకా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ. మీ ఇష్టం అది. నేనైతే ఈరోజు సరిపడాయే చేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా వేచుకున్న తర్వాత ఇక లాస్ట్లో మనకి ఎండుమిరపకాయలండి. సో అసలు ఈ పులుసుకు సరిపడా కారం అంతా ఇప్పుడు వేసుకునే ఎండుమిరపకాయలతోటే ఉంటుందండి, ఇంకెక్కడ ఏ కారము వేయము. సో దాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటానంటే వేసుకోండి, లేదంటే మాకు ఇది సరిపోతుంది అనుకుంటే మీ ఇష్టం. కారం ఎక్కువ తినేవాలనుకుంటే ఇంకొక 2 ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. వేసుకొని మరొక్కసారి అన్నీ కలిపి
వేసేసుకుంటే ఈక్వల్గా ప్రతి ఒక్కటి మంచిగా వేగి ఉంటాయండి. అప్పుడే మంచి రుచి వస్తుంది. పచ్చి పచ్చి వాసనలతో ఉంటే కనుక పులుసు అంత మంచి రుచి రాదండి. చూసారు కదండి, ఇంకా బాగా వేగిపోయి. సో నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారి పెట్టుకుంటానండి. సో దట్ మనకి పొడికి ఎక్కడ ముద్దగా అయిపోకుండా ఉంటుంది. సో ఇది ఇక్కడ బాగా చల్లార్చుకుందామండి. ఈలోగా చింతపండులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాము. అది నానే లోపల ప్లస్ మనకు పప్పులు అన్నీ చల్లారే లోపల ఇప్పుడు వంకాయల్ని 1-4 సార్లు శుభ్రంగా కడిగేసుకుందామండి. కడుక్కొని మనం తరుక్కుందాం. ఆ వంకాయలన్నీ శుభ్రం కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని లైట్గా పసుపు, నామకాహ ఉప్పు, జస్ట్ మనం మరి వంకాయ రంగు మారకూడదు కదండి. సో అందుకోసం ఇది వేసి ఇలా శుభ్రం కలుపుకొని ఈ వంకాయని 4 భాగాలుగా, అంటే తెలుసు కదండి పువ్వులాగా మనం కూరుకునేటట్టు అనుకుంటాం, కానీ ఇది కూరక్కర్లేదు. బట్ కూరడానికి అంటే మనం మెంతి కారం అవి ఎలా కూరుతాము, లేకపోతే గుత్తి వంకాయ ఎలా కూరుతారు అందరూ పౌడర్ అలాగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, వంకాయల్ని ఇలాగ పువ్వులా చక్కగా కట్ చేసుకుని ఉంచుకున్నాము. అందుకని మనం నల్లబడకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఈ పసుపు ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లబడదు. ఈ లోపల ఇది కూడా చల్లారిపోయిందండి. సో దీన్ని మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుందాం. సో శివంగి పులుసుకు కావాల్సిన పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక మన నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఈలోగా చింతపండు కూడా నానిపోయిందండి. సో నానిపోయిన దాంట్లోంచి చక్కగా చింతపండు జ్యూస్ అదే గుజ్జు చేసుకుని ఉంచేసుకుందామండి రెడీగాను. ఇంక ఇక్కడి నుంచి అంతా క్విక్ ప్రాసెసేనండి. ఇందాక మనం పప్పులు అవి వేచుకున్నాం కదండి, అదే మూకుడులోకి నేను మళ్ళీ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందామండి. చూసారు కదా, వంకాయ ముక్కలు వేసేసుకున్నాము, అంటే అసలు కాయ. సో ఇది 20% అంటే 20% వంకాయలు వేగేదాకా మనం మూత పెట్టుకొని దగ్గరుండి వేచుకోవాలండి. చూసారుగా, నేను మూత పెట్టి ఆరార వేచుకుంటాను. దీనికి ఇంచుమించు ఒక 2 నిమిషాలు పడుతుందండి. ఆరార వేచుకుంటే 20% వంకాయలు మనకి మెత్తగా అంటే మగ్గాలన్నమాట. 2 నిమిషాలు అన్నాను కదా, అలా వదిలేయద్దు. చక్కగా చూసారు కదా, మనం ఒకసారి వేచుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. లేదంటే ఒకవైపు మాడిపోయి ఒకవైపు ఏమో ఇలాగా కాదు, చక్కగా మనకు 2 వైపులా మనకి మగ్గాలన్నమాట. సో అలాగా 20% మగ్గే వరకు అంటే 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. సో అది అయ్యే లోపల నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. సాటర్డే కదా, కొంచెం చక్కగా వేడివేడిగా తిందామని. అలాగే ముద్దపప్పు, ఈ పులుసుకి ఇగో ఆల్రెడీ ఉప్పు పంచదార వేసాను. ఈ వేడి అన్నంలోకి ఈ ముద్దపప్పు ఈ శివంగి పులుసు కాంబినేషను వీకెండ్ స్టార్ట్కి ఇంతకన్నా ఏం కావాలండి, సూపర్. చూసారు కదండి, 2 నిమిషాలు అయితే అయిపోయింది. మనకి తెలుస్తున్నది కదా చక్కగా మగ్గింది అని, 20% చక్కగా వేగిందని. అప్పుడు ఇందులో కావాల్సిన కొంచెం పసుపు వేసుకొని చింతపండు నుంచి మనం ఇందాక గుజ్జు తీసుకుందాం కదండి, అది మనం వేసేసుకుందాం. వేసుకొని మరొక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఈ చింతపండు మగ్గులో ఇంకొక 30% మగ్గేదాకా మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటామండి. సో చూసారుగా, నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. సో మూత పెట్టి ఇందాక 20%, ఇప్పుడు ఒక 30-40% చక్కగా మగ్గేటట్టు ఆ చింతపండు పుల్లలో చక్కగా వంకాయ మగ్గేదాకా మనం దీనికి ఒక 3-5 మినిట్స్ పడుతుందండి. అది మగ్గించుకుందాం. సో మనకు టైం అయితే అయిపోయిందండి. చక్కగా 3-5 మినిట్స్ మధ్యలో ఎంత బాగా చింతపండు మగ్గులో చక్కగా మగ్గిందండి. ఇప్పుడు మనం పొడి చేసి ఉంచుకున్న పౌడర్ని వేసేసుకుందామండి. ఒకసారి శుభ్రంగా కింద మీద కలిపేసుకొని పులుసు అనుకున్నాం కదండి. సో కొంచెం గంటి జారుగా, మరీ పలచగా కాదు, కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. చూసారుగా, ఈ రేషియోలో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా మరీ పలచనైతే అవసరం లేదు. వేసుకున్న తర్వాత మనం పులుసు అనుకున్నాం కదండి. సో పులుసు కోసం బెల్లం, ఇది మీకు అస్సలు నచ్చదు అనుకుంటే ప్లీజ్ అవాయిడ్ ఇట్. వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. అండ్ లాస్ట్ రుచికి తగ్గ ఉప్పు అండి వేసి మరొకసారి అలా కలిపి, ఆల్రెడీ మనం ఇందాకల చింతపండు పుల్ల వేసిన ముందు అసలు ఆయిల్ తోటి వంకాయని మగ్గించాము, చింతపండు పుల్లలో వంకాయ మగ్గించాము. ఇప్పుడు ఈ పౌడరు బెల్లం ఉప్పు వేసి కలిపాం కాబట్టి ఇంకొక
మిగతా టైం ఒక 2 to 3 మినిట్స్ ఉంటే అంతేనండి, సరిపోతుంది. అంతకు మించి అయితే అవసరం లేదు. సో 2 to 3 మినిట్స్ మగ్గించుదాం. మనం మగ్గించుకునే టైం అయితే అయిపోయిందండి. వావ్, అసలు ఇలా ఓపెన్ చేయంగానే మంచి సువాసన అయితే వస్తుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. అంతేనండి, వెరీ సింపుల్. దీనికి మనం లైట్గా చిన్న పోపు టచ్ చేసి అబ్బా తింటే ఉంటుందండి. సో ఇప్పుడు మనం పోపుకి అరేంజ్ చేసేసుకుందాం. సో దీనికి ఇప్పుడు పోపు కోసం చిన్న మూకుడు పెట్టి, ఈ పోపుకి స్పెషల్ ఏంటంటే నెయ్యి వేసుకోవాలండి, నూనె కాదు. చక్కగా నెయ్యితో పోపు పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఇవి కొంచెం రెండు కలిపి చెట్పట్లాడిన తర్వాత కరివేపాకు, లాస్ట్లో పోపుకి ఇంగువ. అంతేనండి, ఇంతకన్నా ఇంకేం పోపు అయితే దీనికి అవసరం లేదు. చక్కగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ పోపుని ఇందులోకి వేసేసుకుంటున్నాను. అంతే, దీన్ని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఆ పోపు దానికి పట్టిన తర్వాత వేడి వేడి అన్నం, ఈ పప్పు, ఈ పులుసు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మేము ఇలా కాదు ఇంకో వెరైటీలో చేస్తామంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.